నమస్కారం. అబూ నీడల్ ఆర్గనైజేషన్ ANO, అబ్దుల్ సఫారీ, ఈ రెండు పేర్లు గుర్తుంచుకోండి. పామ్ ఆన్ ఫ్లైట్ బోయింగ్ 747 1986 ఐ థింక్ సెప్టెంబర్. నీర్జా భానోత్. ఏంటిది అంతా? మా సోనియమ్మ ఖమైనీ గారిని చంపితే మన మోడీ స్పందించాలా? అసలు ఖమైనీ ఎవరమ్మా? హమాజ్ సపోర్ట్ ఇచ్చినాడు కదా. హమాజ్ ఎవరమ్మా? పాలస్తీనా టెర్రరిస్ట్ వాళ్ళు కదా. ఇందా చెప్పినట్టు అబూ నీడల్ ఆర్గనైజేషన్ అన్న వాళ్ళు ఈ అబ్దుల్ సఫారీ గ్యాంగ్ 1986లో ఈ నీర్జా భానోత్ ఉన్నటువంటి ఆ ఫ్లైట్లో 380 మందిని హైజాక్ చేసిన వాళ్ళు కదా, పాలస్తీనా టెర్రరిస్టులు కదా. సైప్రస్లో ఉన్నటువంటి వారి ఖైదీలు విడిపించుకోవడానికి అమెరికా మీద ప్రెజర్ పెట్టాలని చెప్పేసి మన బాంబే నుంచి న్యూయార్క్ వెళ్తుంది. ఓకే, కరాచీలో దిగింది పాకిస్తాన్లో. సెక్యూరిటీ ఆఫీసర్ అన్నట్టుగా 5గురు. అసలు వాళ్ళు చేసిన దుర్మార్గం ఎంతంటే, రాజేష్ కుమార్ అని చెప్పేసి మన హిందూ అమెరికన్, అతన్ని ఫస్ట్ చంపారు. వాళ్ళ టార్గెట్ అమెరికన్లు, క్రైస్తవులు అండ్ యూదులు. వచ్చిందేమో ముస్లిం టెర్రరిస్టులు. వాళ్ళ టార్గెట్ ఏమో క్రైస్తవులు, యూదులు. మొట్టమొదటి చంపిందేమో మన రాకేష్ని. ఓవరాల్ చివరికి పాపం నీర్జా భానోత్ కూడా చంపుతారు. నీర్జా భానోత్ ఆ రోజు దాదాపు కొన్ని 100 మందిని చనిపోకుండా కాపాడింది. అందులో ఆమె కాపాడిన వాళ్ళలో ఒక పిల్లోడు ఉన్నప్పుడు 7 సంవత్సరాలు, ఇప్పుడు అతను పైలట్ అయ్యాడు. ఇప్పటికీ నీర్జా భానోత్ యొక్క ధైర్య శాస్త్రం గురించి చెప్తా ఉంటాడు. ఇది అంత ఎందుకు చెప్తాను నేను? టెర్రరిస్టులకి సపోర్ట్ చేసిన పిచ్చి ముండా కొడుకు ఈరోజు చస్తే మనం వాడికి సంబంధించే సానుభూతి తెలిపేది ఏంటి, ఖండించేది ఏంటి? ఏమ్మా సోనియమ్మ, గతంలో యూపీఏకి చైర్పర్సన్ ఉన్నారు, ఐ థింక్ ఇప్పుడు కూడా ఉంటున్నారు కదా మీరు. చెప్పండి అమ్మా. ఇప్పుడు మన దేశీయులు ఎవరైతే ఉన్నారో, భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివాసం ఉంటున్నారు. ఆ గల్ఫ్ దేశాల మీద కూడా ఈ ఖమేనీ గారు యుద్ధం చేస్తున్నాడు, బాంబులు వేస్తున్నాడు. ఆ ఖమేనీతో మాట్లాడదామని చెప్పేసి అమెరికాను, ఇజ్రాయెల్ అనుకున్నారు. బట్ ఈలోపు వినకుండా బాంబులు వేసాడు, వాడిని లేపేశారు. దానికి మనం ఏమైనా స్పందించాలి? ఇప్పుడు వాడికి స్మృతికి సంబంధించిన సంతాపం తెలియజేసిన, చంపటం కరెక్ట్ కదని అన్నా, గల్ఫ్ దేశంలో భారతీయ ప్రాణాలు మొత్తం కూడా మనం చిక్కులో పెడతాం కదా. అంటే గల్ఫ్ దేశాల మీద వాడు వేస్తున్న బాంబులు కరెక్ట్ అని అనటమే కదా. ఒక ఊరిలో పిచ్చుకుక్కదండి, అందరూ కరుస్తుంది, అది దాన్ని చంపాలని అంతా డిసైడ్ చేస్తున్నారు. ఈలోపు ఆల్రెడీ వేరే ఖర్చేస్తుంది. ఇక దాంతో 2-3 కలిసి చంపేశారు దాన్ని. అరే అది పిచ్చుకుక్క అయితే అయింది, దాన్ని చంపుతారంటే డిస్కషన్ నడుస్తున్నాయి కదా అని ఎవరన్నా అంటారు? అసలు అనగలరా? మరి నువ్వేంటమ్మా సోనియమ్మ అలానే వేసావు? నాట్ ఓన్లీ సోనియా అండి, ఈరోజు ఇండియా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, రిమైన్ మరికొందరు చూడు సెక్యులర్లు ఎవరైతే ఖమేనీ మృతిని ఖండిస్తూ, ఆ ఇరాన్కి సపోర్ట్ చేస్తూ, ఇజ్రాయెల్ అమెరికా మీద ఏడుస్తూ, మోడీ మీద లేనిపోయి పిచ్చి పిచ్చి కోతలు కూస్తున్నారు. అందరూ ఆలోచించుకోండి, మీరు భారతీయులా కాదా? గల్ఫ్ దేశాలలో లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇప్పుడు అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఈవెన్ ఇరాన్లో ఉన్నటువంటి ఒక ముస్లిం కూడా, భారతీయ ముస్లిం అయితే హ్యాపీగా ఇండియాకి వచ్చి బతుకుతాం అనుకుంటాడు. ఎందుకంటే అంత స్వేచ్ఛ ఇక్కడ మన ఇండియాలో ఉంది. నేను కూడా అదే చెప్పాను. ఇరాన్లో భయంకరమైన మతపరమైన ఆంక్షలు, మరో పక్క వచ్చేటప్పటికేమో ఫ్రెండ్లీ నేషన్స్ అయినటువంటి మిత్ర ముస్లిం దేశాలతో కూడా ఎప్పుడు వచ్చిన గొడవలు. అదేమంటే హిజ్బుల్లా గాడికి, హౌతీ గాడికి, ఈ హమాజోడికి సపోర్టు. అటుంటోడు చేస్తే మోడీ సంతాపం తెలిపేది ఏంటి? మోడీ ఖండించాల్సింది ఏంటిది? ఇండియా మౌనంగా ఎందుకు ఉంది? ఇండియా మౌనంగా ఎందుకు అంటారేంటి? నాకు అర్థం కాదు అసలు. మనం హిందువులను చంపి, మన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పుడు చూడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఈరోజు ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి ఖమేనీ మృతికి గుండెలు బాదుకున్నారు. ఎందుకు ఏంటంటే ఈ ఖమేనీ 2024లో అనుకుంటా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 24 or 2004లో, సబ్జెక్ట్ కరెక్షన్, ఆ డేట్ కరెక్ట్ గుర్తులేదు. ఈరోజు ఏమని చెప్పాడు తెలుసా? అది ఇండియా కానీ, మయన్మార్ కానీ, ఇంక ఏదైనా కానీ ప్రపంచంలో ఏ ముస్లిం అయినా ఇబ్బందులు పడుతున్నాడు, కష్టాల్లో ఉన్నాడంటే దానిని మనం ఖండించకుండా ఉంటే అట్ట తప్పు అని అన్నాడు. ఆ యదవ ఖమేనీ అనకూడదు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి సున్నీలని ఎంత దారుణంగా వేధించేవాడంటే సంవత్సరానికి ఆన్ యావరేజ్ 50,000 మందిని చంపేవాడు. ఆ సున్నీలు కావచ్చు, ఇతని యొక్క మతపరమైనటువంటి ఉన్మాదాన్ని అడ్డుకోవడానికి కూడా నోరెత్తితే వాళ్ళు మొత్తం ముస్లింలే. వాడి దేశంలో ఉన్న ముస్లింలను చంపుతాడు. మరి వేరే దేశాల ముస్లింలు వచ్చేసి హడావుడి చేస్తూ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేద్దని చెప్పేసి గవర్నమెంట్ చూస్తే తప్పు మీరు అలా చేయొద్దు, వారు ఫ్రీగా వదిలేయండి అంటాడు. ఏంది అసలు ఇది? అటువంటి వాడికి ఈరోజు మనం సపోర్ట్ ఇవ్వాలా? వాడి మృతికి ఈరోజు మన దేశంలో గుండెలు బాదుకుంటున్న ఎవరైతే ఉన్నారో
కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి, ఎవడికి సపోర్ట్ ఇస్తున్నారు ఏంటో.